ఏం చేసావా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేశారు ఎస్ఐ గారు చెప్తారు పద. సార్ 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 ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. నేను ఇంకా ఏమి అడగకుండానే ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది. అటెంప్ట్ మర్డర్. అయ్యో నేనేం చేయలేదు సార్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరికాయ తీసి నెత్తి మీద దుబ్బావు అనుకో, నెత్తి పగులుతా పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరికాయ వేసావనుకో మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు. మేము ఎంక్వైరీకి వచ్చామనుకో అప్పుడు మీరు ఏమంటారు? పాపండి కొబ్బరికాయలు అమ్ముకుని ఉండండి వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమ్మా వయసులో ఉన్న కుర్రవాళ్ళని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావంటావా? లేదు సార్. ఏంటి ఈ కలిగి ఉన్నావంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే పెట్టాను. ఎందుకు? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు. మూడు వచ్చినప్పుడు అలా నలిపేస్తున్నావు దాన్ని. లేదు అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏమై నీ పేరేంటి? వీరయ్య బాబు. వీరయ్యరా? నీ ముందు కదా ఈ పిల్లని తీసుకెళ్ళాను. అవును బాబు. రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెల్ని కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మాట ప్లాన్ చేస్తారు. మా అక్కనే చేస్తే ఊరుకోం. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు చెప్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. సార్ నన్ను అలా చేయకండి సార్. చెయ్యొద్దంటే కుదరదు. ఏదో చేసేసుకోవాలి. ఈ కుర్రాడు నువ్వు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఈ కుర్రాడు నీ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాడు. వెళ్ళండి పక్కెళ్ళి మాట్లాడుకోండి. గో 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 గో. ఓకే చెప్పండి ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. నీది నేర్చుకునే వయసు కాదు, వయసు. సార్ కాంప్రమైజ్. సరే సరే నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్. బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే. చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏ మాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్ అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే. లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్లో ఉండు. నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీడ్ చేయి. నా సెల్లో నీ పేరు హనీ అని ఫీడ్ చేయి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు కానీ తప్పట్లేదు. కైలాష్కి కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓపెన్ చేయి. నీ రూమ్మేట్ తల పక్కన కొట్టి నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి. అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరో లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం సార్. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మా అక్కకి పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా. హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుకో, చూసారా? అద్దుకో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్క తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే.
ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రేయ్ మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా. మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనబడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా ₹2 దానం చేయండి అమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డాడు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్ తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చి అదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు ఓ మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యూ చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకోక నా యాది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. సమీరా 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 ఒక్కసారి ఐ లవ్ యూ అనవే చచ్చిపోతా. ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా. నువ్వు ఒక్కసారి 1 4 3 అనవే రాలిపోతా. నీ లవ్ కన్న లక్కేది లేదని రేగిపోతా. యహ సైట్లు వద్దు, ఏ కోట్లు వద్దు, నా కోహినూరు నువ్వంట. ఏ పాటలు రాని అగచాట్లు రాని నీ ప్రేమతో బతికేస్తా. నిన్ను దేవతల్లే పూజిస్తా, ఓ దెయ్య మల్లె సాధిస్తా. నువ్వు లొంగనంటూ ఏం చేస్తా, నేను బ్రహ్మచారిగా పుచ్చిపోతా. సమీరా సమీరా ముందు టెంటు వేసుకుంటా, మైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా. అప్పుడైనా తిట్టుకుంటూ చెప్పవే ఐ లవ్ యూ. వీధి వీధి పాదయాత్ర చేస్తా, సంతకాలు లక్ష సేకరిస్తా. అందుకైన మెచ్చుకుంటూ అనవే 1 4 3. అసలెందుకంట నేనంటే మంట తెగ చిటపటమంటావే. పొవ్వున్న చోట లవ్ ఉంటదంట, అది నిజమని అనుకోవే. బతిమాలి గతిమాలి అడిగా నిన్నే. సమీరా దండమెట్టి నిన్ను కాక పడతా. దండలేసి కోకో నచ్చు కొడతా. 1000 పేర్లు దండకాలు చదువుతూ ప్రేమేస్తా. తిండి మాని బక్క చిక్కిపోతా. మందు దమ్ము అన్ని మానుకుంటా. 7 కొండలెక్కి గుండు కొడతా ఏటేటా.
నీకోసం ఇంత చేస్తున్నదంతా నువ్వు చూసి చూడవుగా ఏం మాయ సంత అని తిప్పుకుంటూ వెళ్ళిపోతే వదలనుగా వెనకొస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పా. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యూ. ఏం చెప్పేవే? మరి చావు. ఏంటే? చస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? ఎందుకు రోజు చంపేస్తావాళ్ళని? చంపేస్తావా?